హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమ. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. మరి ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే ఒక మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. ఆగండి, మార్నింగ్ రొటీన్ అనగానే రెగ్యులర్గా ఉండే వ్లాగ్ కదా అని చెప్పేసి స్కిప్ చేసికండి. ఇవాల్టి వ్లాగ్లో ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. నా కోసం చాలా వాల్యుబుల్, ఒక సబ్స్క్రైబర్ అయినా కూడా నా కోసం చాలా వాల్యుబుల్ అండి. వీడియో కోసం అలాగే వాయిస్ ఓవర్ కోసం నేను చాలా కష్టపడతాను. అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉంది. మీ సపోర్ట్ చాలా అవసరం. కంటెంట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పదండి బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. మరి ఇవాళ టాపిక్ ఏంటంటే మనలాంటి హౌస్ వైఫ్స్ డిప్రెషన్ నుంచి బయట ఎలా పడాలి. డిప్రెషన్ అంటే ఏదో పెద్ద హిస్టరీయో చరిత్ర ఏదో అనుకోకండి. మన మనసు చాలా సున్నితం అండి. చిన్న మాటలకి మనం బాధపడిపోతుంటాం. చిన్న మాట ఎలాగంటే పిల్లలు ఏదో అనేసారా, లేకపోతే హస్బెండ్ ఏదో అనేసారా, అత్తయ్య వాళ్ళు ఏదో అనేసారా, లేకపోతే వంటకాలు ఏమిటి బాగోలేదు, చిన్న మాటకి మనం చక్కగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇంకేముంది చెప్పండి, ఆడిన మాటలన్నీ మన మైండ్లో పూసగుచ్చేటట్టుగా మనం చక్కగా మెమరీలో సేవ్ చేసుకొని ఉంచుకుంటాం. అదే రిపీటెడ్గా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం, కోపాలు పెంచుకుంటూ ఉంటాం, బాధపడుతుంటాం. అంతే కదండి. ఇది లైఫ్ కాదండి. ఇవాళ రేపు చూస్తున్నారు కదా, ఇంటర్నెట్ ఎంత మనకి సదుపాయం చేసేసిందంటే పూర్వం లైక్ ఎలాగంటే నేను ఇప్పుడు మాట్లాడుతుంది 35+ ఏజ్ ఉన్న వాళ్ళకనమాట. పూర్వం మనం చదువుకునేటప్పుడు ఇలాంటి ఇంటర్నెట్ క్లాసెస్ ఏంటి లేవు. లైక్ కాలేజ్ కూడాను పక్క ఊరికి వెళ్ళి చదువుకోవడం, కోచింగ్ సెంటర్లకు అయితే ఇంట్లో పంపించరు. ఎందుకంటే చీకటి పడిపోతుంటే బయటికి వెళ్ళడానికి కూడాను ఒప్పుకునేవారు కాదు. ఇవన్నీ కూడాను. కానీ ఇవాళ రేపు అంత సదుపాయం కదా. మనకు అనిపిస్తుంది చూడండి ఒక్కొక్కసారి, లైక్ నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉంటే బాగుండేది కదా, లేకపోతే నేను చక్కగా వంటలు నేర్చుకునే ఉంటే బాగుండేది కదా. ఇలా రకరకాల రీజన్స్ వల్ల మనం చదువుకోవడం అనేది ఆపవలసి వచ్చి ఉంటుందన్నమాట. ఆ తర్వాత పెళ్ళి, పిల్లలకి స్కూల్ పంపించడం, ఆ తర్వాత పెద్దవాళ్ళు అవ్వడం, వాళ్ళకి చూసుకోవడం, అండ్ అత్తయ్య మావికి చూసుకోవడం. అండ్ ఇల్లు వంటిల్లు అనేది ఒక రెస్పాన్సిబిలిటీ అండి. వంటిల్లే లైఫ్ కాదు. మన దగ్గర చక్కగా ఉండే టైంలో మనం చక్కగా నేర్చుకోవచ్చు. ఒకవేళ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే, ఇప్పుడు మన పిల్లలు మనకంటే ఎక్కువ చదువుకున్నారనమాట. అలాగైపోయింది. వాళ్ళు చదువుకున్న చదువు తలక ఫుల్ ఫామ్స్ కూడా మనకి తెలియాలి. నెక్స్ట్ రోజుకి సైబర్ క్రైమ్స్ అయితే రకరకాలుగా జరుగుతున్నాయండి. వాటిపైన అంటే అవన్నిటికి అవగాహన మనకి ఉండాలన్నమాట. ఏం జరుగుతుంది ఏంటి న్యూస్ చూడాలి. ఆ తర్వాత పిల్లల దగ్గర నేర్చుకునేందుకు మనకి ఎటువంటి మొహమాటం మనం పడకూడదు. అంటే నేను చెప్పాలంటే నేను నేర్చుకుంటూ ఉంటాను మా అమ్మాయి దగ్గర. ఇంతెందుకండి, తల్లే పిల్లల తలక ఫస్ట్ టీచర్, ఫస్ట్ స్కూల్ అని చెప్పేసి అంటారు కదా. ఈవెన్ వాళ్ళకి ఏబిసిడి దగ్గర నుంచి మనమే నేర్పించి ఉంటాం. ఓకే, ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి మనకంటే కొంచెం నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉంది, ఎక్కువ చదువుకున్నారు. సో మనం వాళ్ళకి నేర్పించినప్పుడు వాళ్ళు మనకి నేర్పిస్తారు. మనం చక్కగా నేర్చుకొని అంటే అప్డేటెడ్గా ఉండాలన్నమాట. ఇంతెందుకండి, ఇవాళ రేపు కూడా మనలో చాలామంది స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం సరిగ్గా రాదు. ఈవెన్ నాకు ఆ ఫోన్పేలు, గూగుల్ పేలు నాకు తెలియవండి, స్మార్ట్ ఫోన్ నాకు తెలియవు, మా పిల్లలు చూసుకుంటారు. అలా కాదు, మనం కూడా నేర్చుకొని అప్డేటెడ్గా ఉండాలన్నమాట. ఇంకో విషయం అండి, ఇప్పుడు ఏంటంటే ప్రపంచం అంతా ఇంగ్లీష్ మయం అయిపోయింది. లైక్ చిన్న పిల్లలు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు. మనకి ఆ ఫ్లూయెంట్ కూడా రావాలి అని చెప్పేసి కూడా మనం కోరుకుంటుంటాం. ఓకే అండి, తెలుగే మన మాతృభాష, తెలుగుకే ఫస్ట్ ప్లేస్ ఇస్తాం. అయినా కూడా మనకు ఒక డ్రీమ్ ఉంటుంది. లైక్ ఎలాగంటే ఇంగ్లీష్ రావాలి, లేకపోతే హిందీ రావాలి, మాట్లాడడం రావాలి. ఒకవేళ అంత ఫ్లూయెంట్ రాకపోయినా ఎదుటి వాళ్ళు ఇంగ్లీష్లో ఏమైనా మాట్లాడితే మనం అర్థం చేసుకోవాలి అని చెప్పేసి కూడా మనకు ఉంటుంది. సో మనం చక్కగా ChatGPT ఉందండి, జెమినీ ఉంది, చక్కగా మనం గ్రామర్ దగ్గర నుంచి వర్డ్ మీనింగ్ దగ్గర నుంచి అన్నీ చక్కగా నేర్చుకోవచ్చు. ఒక్కొక్క రోజుకో టెస్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఏం చదువుకున్నాం ఏంటి కూడా మనం చక్కగా మన సిస్టమ్ దగ్గర కూర్చొనో, లేకపోతే సెల్ ఫోన్ దగ్గర, స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది కదండి, లేకపోతే ఒక పుస్తకం పెన్ పట్టుకొని చక్కగా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఏంటండి బోధన ఎక్కువైపోయిందా? పదండి బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. మార్నింగ్ పూజ వంట అయిపోయింది, కొంచెం ఎడిటింగ్ కూర్చొని చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన పని అండి, మనకి కార్తీక మాసం వచ్చేస్తున్నది కదా. నేను నా దేవుడు కూడా కొంచెం సర్దుకుందాం అని చెప్పేసి వచ్చాను. సో ఫస్ట్ ఏంటంటే నేను ఎలా సర్దుకుంటున్నాను ఏంటి ఇవన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఈ
కిందన గూడులోని రెండు వైపులా ఏంటంటే ఇలా చిన్న చిన్న డోర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఒకవైపు ఊదెత్తులు, ఒత్తులు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. నేను సెపరేట్గా బాక్స్, ఇవన్నీ ఏంటంటే ఐస్ క్రీమ్ బాక్స్ అండి, అవన్నీ క్లీన్ చేసుకొని చక్కగా పెట్టుకున్నాను అనమాట. అండ్ అంటే ఆయిల్ ఏదైతే ఉందో 1 లీటర్ బాటిల్ వస్తుంది. ఎక్కువగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఈ దేవుడి గూట్లో పెట్టడానికి నేను ఇష్టపడను. ఒక చిన్న విమ్ లిక్విడ్ బాటిల్ ఉంటుంది చూడండి, అదైతే నాకు దీపం కుందులో వడ్డించడానికి నూనె సదుపాయంగా ఉంటుందన్నమాట. సో ఈరోజు ఏం చేస్తానంటే, అప్పటికి మనకి పేపర్స్ ఇవన్నీ జిడ్డుగా అవుతుంటాయి. సో ఎక్కువ జిడ్డు కాకుండా నేను చూసుకుంటాను అనమాట. సో అక్కడ వస్తువులన్నీ తీసేస్తాను. అండ్ ఇటు సైడ్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఈ హారతి ఇచ్చింది చూపించాను చూసారా ఇత్తడిది, అది మా మామయ్య గారు అంటే వాళ్ళ పెళ్ళైన కొత్తల్లో కొన్నారంట. సో నేను అలాగా ఉంచుకున్నాను. అండ్ చామరం వచ్చేసరికి చేత్తో అస్తమానం పట్టుకోకుండా డస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇలాగ ఒక బాక్స్లో ఉంచాను అనమాట. సో దట్ ధూళవ్వదు అండ్ కొత్తలాగా ఉంటుంది. ఇది కొనేసి దాదాపుగా 3-4 ఇయర్స్ అవుతుంది. అండ్ నేను రెగ్యులర్గా నేను చదువుకునే దేవుడి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండేనండి, శ్రీపతి స్తుతిమాల, తిరుప్పావి తలక పాసులన్నీ కూడా ఇందులో నాకు వచ్చేస్తాయి. అండ్ లలిత సహస్రనామం, అందులో అన్ని అష్టోత్తరాలు అన్నీ ఉన్నాయండి. సో ఇటు సైడ్ బుక్స్ అన్నీ. సో ఇటు సైడ్ గూడు దగ్గర ఏంటంటే ఎక్కువ జిడ్డు కానీ కుళ్ళు బూజు ఇవేంటి ఉండవు. అయినప్పటికీ అటువైపు పేపర్ మార్చినప్పుడు ఇటువైపు పేపర్ మార్చేస్తాను అనమాట. సో ఎక్కువగా బుక్స్ ఇక్కడైతే స్టోర్ చేయనండి, ఎందుకంటే మా మామయ్య గారు చదువుకున్న దేవుడి పుస్తకాలన్నీ కూడా ఈవెన్ నా దగ్గర ఈ రోజుకి ఉన్నాయి. అవైతే బీరువాలో పెట్టేస్తాను. ఇప్పుడైతే నాకు రెగ్యులర్గా ఏదైతే యూజ్ అవుతుందో, ఏదైతే వాడుతున్నానో అవి ఉంచాను అనమాట. అండ్ ఇటు సైడ్ గూడు తలక వస్తువులను తీసేస్తాను కదా, ఇదైతే చిన్న మిర్రర్ ఉంచుకున్నానండి. అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత చూపిస్తాను అనమాట అమ్మవారికి. అండ్ ఒక చిన్న బాక్స్లో ఇప్పుడు ఏంటంటే, ఇది చూడండి తెల్ల జిల్లేడు చెట్టు తలక అంటే వినాయకుడు, అది మీకు ఐడియా ఉన్నదా? నాకైతే ఒకరు తిరుపతి వెళ్తూ వస్తూ నాకు ఇచ్చారనమాట. ఎంత బాగుందో తెలుసు, అంటే చాలా లైట్ వెయిట్, ఇది ఉంటే చాలా మంచిదంట. సో అందుకే దేవుడి గూట్లో ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టేశానండి. మెయిన్గా నాకు దేవుడి గూట్లో రకరకాలుగా ఉండేవి ఒత్తులే. ఒకటేంటంటే ఇలాగ సన్నంగా దారాలలాగా ఉంటాయి చూడండి అవి, ఆ తర్వాత ఉసిరి దీపాలు వెలిగించడానికి పువ్వొత్తులు అంటారు అవి ఉంచాను. అండ్ నార్మల్గా ఎక్కువ పొడవుగా లెందీగా ఉంటాయి కదా, అవైతే ఉంచాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒత్తులన్నీ సెపరేట్ చేసేస్తున్నాను. ఇదైతే మన టూటీ ఫ్రూటీ డబ్బా అండి, అదైతే శుభ్రంగా నాకు నచ్చింది, వెడల్పుగా ఉంది, మంచిగా ఒత్తులన్నీ పట్టేస్తున్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒత్తులన్నీ కూడా సర్దేసి అందులో అంటే దానిపైనుంచి చిన్న పచ్చకర్పూరం మొక్క అయితే ఇలాగా చేతితో స్మాష్ చేసి వేశాను. సో దట్ పచ్చకర్పూరం మంచి పాజిటివిటీ ఉన్న వస్తువే అండ్ మంచి వాసన ఉంటుందండి, చాలా బాగుంటుంది, మంచిది కూడా. అండ్ మరో డబ్బాలో చూస్తున్నారు కదా, ఇవైతే పువ్వొత్తులు, ఇవైతే రెగ్యులర్గా వాడను. మెయిన్గా మనకి కార్తీక మాసంలో వాటిల్లో ఉసిరి దీపాలు పెడతాం కదా, సో వాటి కోసం తెప్పించాను, అప్పుడే వాడతానమాట. సో ఇవి అయితే ఇంతకు ముందర ఉంచిన డబ్బా అయితే కొంచెం నాకు బాగోలేదు. ఈ రెండు టూటీ ఫ్రూటీ డబ్బాలు ఒకేలాగా ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి అని చెప్పేసి ఇందులో 2 రకాల ఒత్తులు అయితే పెట్టేస్తాను అనమాట. ఈ 2 రకాల ఒత్తులు కూడా నేను రెగ్యులర్గా వాడను, అప్పుడప్పుడు వాడతానమాట. అయితే దేవుడి గూడు అనేది మనం రెగ్యులర్గా క్లీన్ చేయవలసిన పరిస్థితి లేదు, అంటే చేయలేము, టైం కూడా కుదరదు, చేయకూడదు కూడా. కాబట్టి అక్కడ ఎక్కువ జిడ్డు ఉంచకుండా, ఎక్కువ మస్ అవ్వకుండా చూసుకుంటాను. ఒక చిన్న సింధూరం డబ్బా ఉంచుకున్నానండి, దేవుడి తిరుమంజనాల తర్వాత చందనం పైనుంచి సింధూరం పెట్టానంటే చక్కగా ఉంటుందన్నమాట. అండ్ ఇటు సైడ్ అయితే మంచిగా పేపర్ పరిచేసాను అనమాట. అండ్ ఇదిగోండి మిర్రర్, ఆ తర్వాత పన్నీర్ బుడ్డి మీకు ఐడియా ఉన్నదా, నేనైతే కళ్యాణం కోసం తీసుకున్నాను, అదైతే చక్కగా పెట్టేశాను అనమాట. ఇదిగోండి విమ్ లిక్విడ్ బాటిల్, ఇదైతే నిండుకున్న తర్వాత ఏదైతే ఇది నువ్వుల నూనెతో నేను రెగ్యులర్గా దీపారాధన చేస్తాను. అండ్ సాటర్డే మంచినెయ్యితోటి దీపారాధన చేస్తాను. ఎక్కువగా శాండల్ అగరబత్తులు నేను వాడడానికి ఇష్టపడతాను. ఇక్కడ ఇంత పెద్ద డబ్బా అని చూస్తున్నారా, ఇవైతే రెగ్యులర్గా నేను వాడుతాను ఒత్తులు అనమాట. పూరి ఒత్తులు అంటే మీకు ఐడియా ఉందా, అదైతే నేను వాడుతూ ఉంటాను. రీసెంట్గా క్లీన్ చేశానండి, అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిద్దాం అని చెప్పేసి ఒకసారి సర్దేసి చూపిస్తాను అనమాట ఈ డబ్బా. అండ్ లాస్ట్కి ఈ డబ్బాలో లాస్ట్కి ఈ ఒత్తులు తెచ్చేసానండి, చూడడానికి బాగున్నాయి కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, నాకు అంతగా అంటే యూజ్ లేదు కాబట్టి డబ్బాలో లాస్ట్కి పెట్టేశాను. అండ్ ఈ డబ్బాలో కూడా ఎలాగో అన్నిట్లో పచ్చకర్పూరం వేస్తున్నాను కాబట్టి ఈ డబ్బాలో కూడా ఒక చిన్న మొక్క అయితే స్మాష్ చేసేసి వేస్తాను అనమాట. మంచి వాసన అండి పచ్చకర్పూరం, మనకి దేవుడి గూట్లో ఒక చిన్న మొక్క ఉంచుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. అండ్ ఇదిగోండి ధూపం, అంటే దేవుడి గుడి ఇలాగే ఉండాలి, ఇవే పెట్టుకోవాలి వస్తువులు అని చెప్పేసి నేను అనట్లేదు, నేను ఇలాగా తక్కువ ఐటమ్స్ ఉంచుకుంటూ ఉంటానన్నమాట. అండ్ చందనం,
ఈ చందనం కూడా రెగ్యులర్గా నేను దీపారాధనలో యూజ్ చేస్తానన్నమాట. అన్నీను చక్కగా నీట్గా తుడిచేసుకొని, ఇంకా మెయిన్గా మనకి దేవుడి గుడిలో ఉండవలసింది పసుపు కుంకుమ. ఒక చిన్న చిన్న డబ్బాల్లో అయితే ఇవి ఉంచుకుంటానండి. మెయిన్గా దేవుడి గూట్లో ఇంకో వెండి కుంకుమ మరిని ఉంచుకున్నాను, అదైతే రెగ్యులర్గా వాడతానమాట. అండ్ కర్పూరం మనకి పెద్ద పెద్ద బిళ్ళలు అయితే వచ్చేస్తాయి కదా, అంతా నేను పెట్టినండి. అంత పెద్ద బిళ్ళ అయితే కొంచెం నేను ఏం చేస్తానంటే గుండ చేసేస్తాను. అండ్ ఇది చూసి నాకొకండి నా దేవుడి కత్తిరి ఏంటనుకుంటున్నారా అంటే, ఒక 2 కత్తిరలు ఉన్నాయి ఇంట్లోని. ఎప్పుడైనా మనం బయట నుంచి కర్రీస్ కానీ అవి తీసుకొస్తే ఉల్లిపాయలు అవన్నీ కట్ చేస్తాం అనుకుండా కవరు, నాకు అది నచ్చదు. సో దట్ ఇవేంటంటే పువ్వులు దండ గుచ్చేటప్పుడు అండ్ దేవుడికి ఏమైనా ప్యాకెట్స్ ఉన్నాయనుకోండి, అవి కట్ చేయడానికి ఈ కత్తిరి వాడతాను, ఇంకెందుకు వాడను అనమాట. అండ్ మెయిన్గా ఒక మంచి నాప్కిన్, ఇదైతే ఎప్పుడూ నీట్గా ఉంచుకుంటాను. అండ్ దీంతో మనకి కుందులు కానీ లేకపోతే ఏమైనా క్లీన్ చేసుకోవాల్సి ఉంటే, మనకి చేయి కొంచెం తీర్థం పుచ్చుకున్న తర్వాత చేయి కొంచెం తుడుచుకోవడానికి ఏమైనా కావాలి అని అంటే ఒక మంచి నాప్కిన్ అయితే ఉంచుకుంటాను. ఇవైతే నా దేవుడి గూట్లో ఉండే ఆ మాత్రం వస్తువులు అనమాట. సో ఇంకా ఎక్కడ సామాన్లు అయితే అక్కడ సర్దేశానండి. అంటే ఎక్కువ సామాన్లు ఉంచడానికి ఇష్టపడను. అంటే బేసిక్గా పెద్ద పెద్ద నెయ్యి టిన్లు కానీ నూనె బాటిల్స్ కానీ అవన్నీ సెపరేట్గా ఉంచుకుంటాను అనమాట. ఇక్కడ కొంచెం మాత్రమే ఉంచుకుంటాను. సో ఇదైతే నా పూజ రూమ్ టూర్ అనుకోవచ్చు. సో ఇంకా ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే. నచ్చింది లేదు తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఇంకా దేవుడి దగ్గర క్లీనింగ్ అయిపోయింది. అండ్ ఇది నా ట్రైపోడ్ అండి, దేంతో నేనైతే షూట్ చేస్తుంటాను. నా మొత్తం పూజా రూమ్ అయితే ఇలా కనబడుతుంది. చిన్న లైట్స్ అయితే పూజ చేసేటప్పుడే వేస్తానన్నమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దాము. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. మరొక మంచి వ్లాగ్తో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.